ఎట్లా అనిపిస్తుంది మేడం బుక్ ఫెస్టివల్ వచ్చారు కదా? చాలా కొత్తగా ఉంది. వెరైటీ ఆఫ్ బుక్స్ కొత్తగా తెలుసుకుంటున్నాము. ఓకే. సో, ఏమున్నాయా అని. అంటే ఇదే ఫస్ట్ టైం రావడమా? ముందొచ్చా? సెకండ్ టైమ్ ఆర్ థర్డ్ టైమ్ ఐ గెస్. ఓకే. జస్ట్ చూస్తున్నా అసలేం బుక్స్ ఉన్నాయి, అసలు ఎట్లా ఉంటదా అని. ఓకే. జస్ట్ ఫస్ట్. చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ బుక్స్ అనేది ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. లక్షల కొద్దీ కూడా ఒకే చోట ఉన్నాయి. ఎట్లా అనిపిస్తున్నాయి? అంటే వివిధ స్టాల్స్‌కి వెళ్తున్నారు, చూస్తున్నారు. సో, ఎట్లా అనిపిస్తుంది? చాలా అంటే లైక్ బుక్ లవర్‌గా చాలా హ్యాపీగా ఉంది. ఇట్లా వచ్చి ఇట్లా ఫ్రెండ్స్‌తో రావడం చాలా కొత్తగా ఉంది. అంటే చాలామంది కూడా నేటి జనరేషన్‌లో అసలు బుక్స్ కాదు ఎక్కువ ప్రాముఖ్యత ఫోన్‌లకి ఇస్తున్నారు అని చెప్పేసి మాట్లాడిన పరిస్థితి ఉంది. మీరేమంటారు అసల? బుక్స్‌కి ప్రాముఖ్యత ఉందంటారా? నేటి జనరేషన్ కూడా దానికి ప్రాధాన్యత ఇస్తుందంటారా? Like this generation also giving a priority to books also, rather than phone. ఎందుకంటే దీంట్లో కూడా చాలా తెలుసుకోవచ్చు. నాట్ ఓన్లీ ఫ్రమ్ ఫోన్ అని. ఓకే. ఏం చెప్తారు? మీరేం చెప్తారు? మీ జనరేషన్ అంటే ఇప్పుడు జనరేషన్‌కి ఆ బుక్స్ ప్రాముఖ్యత కావచ్చు, ఈ యొక్క సద్వినియోగం చేసుకోవడానికి యుటిలైజ్ చేసుకోవడానికి ఏం చెప్తారు? లైక్ అవేర్‌నెస్ పెంచాలి. ఫస్ట్‌కైతే మేము ఇంకా బుక్స్ నుంచి చాలా నేర్చుకుంటున్నాం. ప్లస్ ఇట్లా అవేర్‌నెస్ పెంచితే ఇట్లా పెడితే చిల్డ్రన్స్ కూడా పేరెంట్స్ వచ్చి చిల్డ్రన్స్‌తో ఇట్లా చూపిస్తే వాళ్ళు కూడా తెలుసుకుంటారు బుక్స్‌లో ఇంత ఉంటదని లైక్ నాలెడ్జ్ అంతా అని.